హలో అండి, అందరికీ నమస్కారం. ప్రపంచ సాంకేతిక దిగ్గజం బిల్ గేట్స్ తను చేసిన తప్పులు ఒప్పుకునే ప్రయత్నం చేశాడు. మొత్తం తప్పులు అని నేను చెప్పను, కానీ కొంతవరకు తను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ చెప్పాడు. ఇద్దరు రష్యన్ మహిళలతో నాకు సంబంధాలు ఉన్నమాట వాస్తవమే, వివాహేతర సంబంధాలు ఉన్నమాట వాస్తవమే. ఎప్స్టీన్ ఫైల్స్తో మాత్రం నాకు సంబంధం లేదు, చట్టవిరుద్ధంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు అని తనకు తాను వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. మొత్తానికి తన పనుల వల్ల గేట్స్ ఫౌండేషన్ పరువు ప్రతిష్ట దెబ్బతింది కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాను గేట్స్ ఫౌండేషన్కి అని మాత్రం చెప్పాడు. ఒక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మనం చాలా గొప్పగా చూసే వ్యక్తులు, మనం అభిమానించే వ్యక్తులు, వాళ్ళని దగ్గరగా చూస్తే మాత్రం, వాళ్ళ జీవితాలను దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా చండాలంగా ఉంటాయి. అందరివి అని నేను చెప్పను, కానీ చాలామంది మనం అభిమానించే హీరోలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చూస్తే మాత్రం చాలా చండాలంగా ఉంటాయి. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద కూడా ఎన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఎప్స్టీన్ ఫైల్స్తో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి అని కూడా ఆరోపణలు ఉన్నాయి. సరే, అంత మాత్రాన మనం ఓకే చేయలేం, మనం నిజం తెలవకుండా ఒక కంక్లూజన్కి రాలేం. కానీ నిజంగా ఆ ఫైల్స్తో సంబంధం ఉంటే మాత్రం ఒక నీచం, ఒక దుర్మార్గం. కానీ చాలామంది పెద్దవాళ్ళ జీవితాలు ఇంతే చండాలంగా ఉంటాయి, చాలా దుర్మార్గంగా ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనం చూడలేం, చూస్తే వాళ్ళని అభిమానించాం, ఖచ్చితంగా అభిమానించడం అనేది జరగదు. అందుకే చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు, నెవర్ మీట్ యువర్ ఫేవరెట్ లీడర్ అని. మనం అభిమానించే వ్యక్తుల్ని ఎప్పుడూ మీట్ కాకూడదు, వాళ్ళని దూరం నుంచే చూడాలి. దూరం నుంచి చూసినప్పుడు వాళ్ళ మీద మనకి అభిమానం ఉంటుంది. దగ్గర నుంచి చూస్తే ఉన్న అభిమానం పోయిద్ది, అసహ్యం పెరిగిపోయిద్ది. కానీ బిల్ గేట్స్ జీవితం నుంచి మనం అంతా తీసుకోవాల్సినటువంటి నీతి ఏంటి అంటే, బిల్ గేట్స్ నిజానికి ఒక సాంకేతిక విప్లవానికి పునాది వేశాడు. మైక్రోసాఫ్ట్ ద్వారా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు. అపర కుబేరుడు ఒక టైంలో ప్రపంచంలో నెంబర్ 1. ఆ స్థాయి నుంచి ఇవాళ తనకు తాను క్షమాపణ చెప్పుకునే పరిస్థితిలో పడ్డాడు అంటే, క్షమాపణ చెప్పడం పక్కన పెట్టండి, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయాడు. వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం ఫలితంగా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయాడు. తను ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి వ్యక్తే తనని కాదనుకుని 2021లో విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆమె ఇటీవల ఒక నేషనల్ ఛానల్కి, ఇంటర్నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ ఎప్స్టీన్ ఫైల్స్తో బిల్ గేట్స్కి సంబంధాలు ఉండటం వల్లే అతనికి నేను విడాకులు ఇచ్చాను, అతనంటే నాకు అసహ్యం కలిగిందని చెప్పింది. చూడండి, ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, ఒకవైపేమో గొప్ప మైలురాయి ఉంది, సాంకేతిక విప్లవానికి పునాది ఉంది, కానీ ఇంకొక పక్కన వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం ఫలితంగా అంత ఎత్తుకు ఎదుగు కూడా కింద పడిపోయాడు. బిల్ గేట్స్ జీవితంలో అవమానం ఏంటో తెలుసా? మొన్న ఏఏ సమ్మిట్కి ఆయన్ని వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్గా పిలిచారు. తర్వాత రాలేకపోతున్నానని ఆయనే క్యాన్సిల్ చేసుకున్నాడు. నిజంగా ఆయన క్యాన్సిల్ ఏం చేసుకొని ఉండడు, మన ప్రభుత్వమే చెప్పుంటుంది, మేము క్యాన్సిల్ చేస్తే బాగోదు, మీరు రాకండి, మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఏఏ సమ్మిట్ యొక్క ఉద్దేశం పక్కకు పోయిద్ది అని చెప్పినట్టున్నారు. పాపం ఆయనే క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎంత బాధాకరం అండి. టెక్నాలజీకి పురుడు పోసిన వ్యక్తి ఇవాళ ఒక ఏఏ సమ్మిట్కి రాలేకపోతున్న పరిస్థితి ఎందుకు? వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడం ఫలితంగా, వ్యక్తిగత జీవితం బాగలేకపోవడం ఫలితంగా, ఆ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు బట్టబయలు గాటం ఫలితంగా. అందుకని మనం ఎంత ఎత్తుకు ఎదుగుతున్నామో అంత క్రమశిక్షణగా ఉండాలి, మన జీవితం కూడా అంత మంచిగా ఉండేటట్టు చూసుకోగలగాలి. అలా చూసుకోలేకపోతే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, చేసే దుర్మార్గాలు, చేసే మోసాలు, చేసే అన్యాయాలు, చేసే తప్పులు ఖచ్చితంగా మన వెంటాడతాయి, ఏదో ఒక రూపంలో వెంటాడతాయి. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు పట్టించుకోవట్లేదు కదా అనుకోవద్దు. పట్టించుకుంటే ప్రకృతి పట్టించుకుంటుంది, ఖచ్చితంగా పట్టించుకుంటుంది. సో నేనేమంటానంటే, బిల్ గేట్స్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే, ఎదుగుతున్న కొద్దీ మంచి క్రమశిక్షణ, మంచి నడవడిక ఎవరికైనా అవసరం. సో బిల్ గేట్స్ జీవితం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.